నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గంలోని రైతుల ఆకాంక్ష మేరకే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు. రైతాంగ సమస్యలపై, ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ప్రజలు నన్ను కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, యువతకు ఉపాధి కల్పించే వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానంటున్న కల్వపూడి శివతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో వాడివేడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరొకటి తీసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ సంబంధించి, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులతో ప్రకటించడం జరిగింది. అయితే టీడీపీలో దాదాపుగా 15 సంవత్సరాలను బట్టి దాదాపుగా రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన కల్వపూడి శివ గారు ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉండి నియోజకవర్గం నుంచి. దాదాపుగా 15 సంవత్సరాల బట్టి చంద్రబాబు కూడా మీరు అతి సన్నిహితంగా ఉన్నారు. ఎందుకు మరి టీడీపీని విడిచే అవకాశం ఉందంటారు? టీడీపీ నేనేమి విడిచి వెళ్ళిపోవట్లేదు. నేను ఉండి ప్రజలతో నాకు అనుబంధం, ఉండి ప్రజలు నాకు కావాలి, ప్రజలు కూడా నన్ను కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను 5 సంవత్సరాలు ట్రస్ట్ ద్వారా సేవలు చేశాను, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవ చేశాను. 2019లో అధిష్టానం ఆదేశంతో ఎంపీ కింద వెళ్ళి ఓడిపోయాను. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాను. 3 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అందుబాటులో ఉండి అధిష్టానాన్ని ఎమ్మెల్యే ఇమ్మన్నాను. టికెట్ నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. నేను కనీసం పలకరించలేదు. ఆదరించలేని పరిస్థితుల్లో నేను ఉండి ప్రజలతో నాకు అనుబంధం కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ప్రజలతోటి మమేకమై ఉండి ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలవాలని, ఉండికి సేవ చేయాలని ఆలోచనతో అందరివాడిగా ఉండిలో అభిమానంతో ఉండే వ్యక్తిని, ప్రత్యేకించి రైతాంగం సమస్యల అవగాహన ఉన్న వ్యక్తిని, రైతులకి అండగా ఉండే వ్యక్తిని, పేద ప్రజానీకానికి పిలిస్తే పలికి నిస్వార్థంగా వాళ్ళకి సేవ చేసిన వ్యక్తిని, అందరికీ ఆప్తుడిగా ఉండే వ్యక్తిని, మహిళా సాధికారత సాధించడానికి పునాది వేసి వాళ్ళకి ఒక అండగా ఉన్న వ్యక్తిని, అట్లాగే యువత అయితే ఏదైతే కోరుకుంటుందో ఆ యువతకి ఆదర్శంగా ఉండి నిజాయితీతో, నిబద్ధతతోటి పనిచేసిన వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి ఉండి నియోజకవర్గంతో నాకు అనుబంధం కాబట్టి స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేసి గెలిచి అప్పుడు ప్రభుత్వ సహకారంతో ప్రజలకు సేవ చేయడానికి సన్నద్ధున్నే ఉన్నాను. అంటే కల్వపూడి శివ గారు అంటే కనుక దాదాపుగా చూసుకుంటే టీడీపీ వర్గీయులందరూ కూడా మీ వెంటే ఉంటారు. మరి టీడీపీ కార్యకర్తలను కూడా మీ వెంటే ఉంటారు. మరి స్వతంత్ర అభ్యర్థికి మీరు పోటీ చేస్తే కనుక మరి టీడీపీ అభ్యర్థులు మీతో ఉండే అవకాశం ఉందంటారా? తెలుగుదేశం కుటుంబం అంతా కూడా నాకు విడదీరాని అనుబంధం. నేను ఇప్పుడు 2004లో అబ్బారాజు గారికి సపోర్ట్ చేశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే నేను ప్యారలల్ ప్రభుత్వాన్ని ట్రస్ట్ ద్వారా నడిపాం. తర్వాత అపోజిషన్ ఎమ్మెల్యేగా ఒక దమ్మున్న నేతగా ప్రజలతోటి అండగా నిలబడ్డాం. అలాగే ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రజలకి అభివృద్ధి ఫలాలన్నీ అందించాం. ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. సంక్షేమ ఫలాలు అందరికీ అందించాం. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి ప్రజలందరూ నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాను. అలాగే తెలుగుదేశం కుటుంబం అంతా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా పనిచేసుకుంటారు. ఖచ్చితంగా నన్ను ఆదరించి ఖచ్చితంగా నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీయే కాదు, మన అన్ని పార్టీలు నన్ను ఆదరిస్తే నేను ప్రత్యేకించి రైతులకి అండగా ఉండి రైతులు పక్షపాతిగా, రైతులు వర్గంగా ఉండే వ్యక్తిని, అలాగే పేదల వర్గంగా ఉండే వ్యక్తిని. కాబట్టి అందరూ నన్ను ఆదరించి పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకుంటారు. అందరి మద్దతుతోటి, అందరి సహకారంతో నేను ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతాను. అంటే ఈ రకంగా చూసుకుంటే ఉండి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఏ రకంగా హామీ ఇవ్వబోతున్నారు మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా? ప్రజలందరికీ నేను నా పనిచేసిన విధానం తెలుసు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి ఒక ఆప్తుడిగా ఉండే వ్యక్తిని, మహిళలందరికీ కూడా ఒక అండగా ఉండే వ్యక్తిని, యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, రైతాంగం శ్రేయస్సు, రైతే రాజుగా ఉండాలని ఆకాంక్షించే వ్యక్తిని. కాబట్టి
ప్రజలందరికీ నా మీద పూర్తిగా అవగాహన ఉంది. అట్లాగే నాకు ఉండి నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఏదైతే నేను ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలకు ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం అవసరమైన చోట ప్రభుత్వ సహకారం తీసుకుంటాను. అవసరమైన చోట ప్రభుత్వాన్ని నిలదీసి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకునే దిశగా నేను కృషి చేస్తాను. ఆ నమ్మకంతో నాకు ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారు. ఒకవేళ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే కనుక టీడీపీతో పనిచేసే అవకాశం ఉన్నాయంటారా? నేను ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఖచ్చితంగా అధికార పార్టీ సహకారం తీసుకుంటాను. ఖచ్చితంగా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందజేస్తాను. నేను సమర్థవంతంగా పనిచేస్తాను. ఇది ఏదైతే కల్వపూడి శివ గారు చెప్పేది ఏంటంటే ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఆయనకి ఎన్నంటూ ఉండే అవకాశం ఉన్నాయంటారు. అలాగే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉండి నియోజకవర్గంలో ఆయనకి తోడుగా ఉండి ఏదైనా సమస్య వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని పోరాటం చేసి ఖచ్చితంగా ఆ సమస్యను అయితే పరిష్కరించడానికి ముందుగా సాగుతానని చెప్పేసి, అలాగే నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏదైతే ముందుగా వాళ్ళకి అన్ని కూడా పరిష్కరించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి మన పోషస్ టీవీతో ఆయన స్పెషల్ ఇంటర్వ్యూగా చెప్పుకున్నారు. కెమెరా రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా.